డాడ్ పక్కన ఉండాల్సిందే నువ్వు. ఆ మనోహరి ఎవరు మిస్ అమ్మా? డాడ్కి ఏమవుతుంది? సార్ని ఇప్పుడు చూసుకోవాల్సింది మనమే కదమ్మా. సార్ని బాగా చూసుకోవాలని డాక్టర్ అంకుల్ కూడా చెప్పారు కదా. పదమ్మా, వెళ్ళి సార్తో మాట్లాడదాం. వద్దు బుజ్జమ్మ, సారు గతం మర్చిపోయారు. ఇప్పుడు సారుకు మనం ఎవరేమో గుర్తులేదు. బలవంతంగా గుర్తు చేస్తే ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు కదా. అందుకనే నేను ఆగిపోయాను. మనోహరి మనకంటే ఒక అడుగు ముందుకేసి ఆయనకి దగ్గరైంది. అంటే నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా బాగి? ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే లక్కీగా టైం అంతా నా వైపు టర్న్ అయింది. ఆమె లక్కీ పర్సన్. అదృష్టం అంటే నాదే కదా. నిజమేనండి, మీలాంటి వారికి దేవుడు సహాయం చేస్తున్నాడు. లేదంటే ఈ పాటికి మీరు జైల్లో ఉండాల్సింది. నీకు దక్కిన ఈ గెలుపు తాత్కాలికమే మనోహరి. చివరికి గెలిచేది నేనే. ఆయనకి గతం గుర్తొచ్చిన మరో క్షణం నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. నేను ఆ మాత్రం ఆలోచించలేదని అనుకున్నావా బాగి? అన్నీ ఆలోచించాను కాబట్టే మీకంటే ముందు స్టెప్ తీసుకొని అమర్కి దగ్గరయ్యాను. ఇప్పుడు అమర్ నావాడు. నేనేం చెప్తే అది వింటాడు, అదే నిజమని నమ్ముతాడు. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం నాదే. మీరందరూ నా దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలి. మాకంత కర్మ పట్టలేదంటే మీకు అంతకు మించి వేరే దారి లేదు ఆనంద్. మా డాడీకి ఈరోజో రేపో మొత్తం గుర్తొస్తుంది. ఈరోజు రేపు కాదు, ఎప్పటికీ గుర్తురాదు. రాకుండా నేను చేస్తాను. ఇది మీ ఇల్లు కాదంటీ. మా డాడ్ మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికే నమ్మేశాడు అంజు. ఈ ఇంట్లో అమర్కి నేను మాత్రమే పరిచయం, మీరందరూ అపరిచితులు. మేము సార్తో మాట్లాడితే సార్కంతా గుర్తొస్తుంది ఆంటీ. ఏంటే ఆఖరికి నువ్వు కూడా మాట్లాడుతున్నావేంటే? అవునులే, నువ్వు అరుంధతివి కదా. అది సరే, అరుంధతి ఎక్కడా? చూసావా అరుంధతి, నేను ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నది ఇప్పుడు నాకు దక్కింది. ఇప్పుడు ఈ ఇల్లు, అమర్, ఆస్తి అంతా నా సొంతం. పాపం, ఇది చూడ్డానికి నువ్వు బ్రతికిలేవు కదా. ఏం చేస్తాం,
నీకంతే ప్రాప్తం ఉంది, అంతే రాసి పెట్టుంది. అవును, నువ్వే ప్రాణాలతో లేవు, ఇక నీ ఫోటో మాత్రం ఇక్కడెందుకు? యాదమ్మా, మేడం, ఆ ఫోటో తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడే. ఏం మాట్లాడుతున్నావు మనోహరి? చచ్చిన వాళ్ళ ఫోటో ఇంట్లో ఎందుకు బాగి? అది మా అమ్మ ఫోటో. అక్కడి నుంచి తీయడానికి మేము ఒప్పుకోము. మీ అమ్మ లేదంచు. ఇప్పుడు మీ నాన్నకి, మీకు, ఈ ఇంటికి అందరికీ నేనే దిక్కు. మాకు మా మిస్సమ్మ ఉంది, మీరేం అక్కర్లేదు ఆంటీ. ఈ మిస్సమ్మ, బుజ్జమ్మ ఎవ్వరూ ఇంట్లో ఉండరు. అందరినీ పంపించేస్తాను. ఈ రాథోడ్ని కూడా పంపించేస్తాను. యాదమ్మా, ఆ ఫోటో తీసేయ్. ఆగు యాదమ్మా, ఆ ఫోటో అక్కడి నుంచి తీయకు. దాన్ని చూస్తే అమర్ డిస్టర్బ్ అవుతాడు. తన బ్రెయిన్ పై ప్రెషర్ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మీకోకే నాది? యాదమ్మా, తీసి స్టోర్ రూమ్లో పడే. అది అమర్కి కనిపించకూడదు. ఆగు యాదమ్మా. ఆ ఫోటో ఇటు ఇవ్వు. అది మీకెందుకు? మా అమ్మ ఫోటో తీసుకుని స్టోర్ రూమ్లో పడేస్తారా? అది వస్తువు కాదు, మా జ్ఞాపకం. దాన్ని చూస్తే మీ డాడీ డిస్టర్బ్ అవుతున్నాడని చెప్తున్నాను కదా. ఏం కాదు, ఆ ఫోటోని మా రూమ్లో పెట్టుకుంటాం. ఇవ్వు యాదమ్మా. ఇవ్వకి యాదమ్మా. ఇవ్వకపోతే బాగుండదు యాదమ్మా. ఇవ్వు.